హాయ్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ప్రధాన వార్తాపత్రికలో వచ్చిన హెడ్లైన్స్ ను ఒకసారి చూద్దాం. ముందుగా అయితే ఆంధ్రజ్యోతిలో వచ్చిన హెడ్లైన్స్ ను ఒకసారి చూసుకుందాం. ఏపీకి 2 నెల రోజుల బస చేయండి అంటూ సీఎం చంద్రబాబు నిన్న జరిగిన సింగపూర్ పర్యటనలో అయితే మాట్లాడటం జరిగింది. మా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పారిశ్రామిక విధానాలు పరిశీలించండి. ఇక దీంట్లో ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం. రెండో నివాసంగా ఆంధ్రప్రదేశ్ ను మార్చుకోండి. సింగపూర్తో 3 దశాబ్దాలుగా సద్బంధాలు, అమరావతి నిర్మాణానికి అద్భుత ప్రణాళిక ఇచ్చింది. పెట్టుబడులకు రాష్ట్రం ఎంతో అనుకూలం. ఇక భారత ఎకానమీకు పవర్ హౌస్ గా ఆంధ్రప్రదేశ్, భూమి అనుమతులు వేగంగా ఇస్తున్నాం. ఇక నీటికి విద్యుత్కు లోటు లేదు. సుదీర్ఘ తీరం, అరుదైన ఖనిజ సంపద ఏపీ సొంతం. పోర్టులు, విమానాశ్రయాలతో గ్లోబల్ కనెక్టివిటీ. ఇక ఆర్టీఐహెచ్ ద్వారా స్టార్టప్లకు ప్రోత్సాహం. ఎలక్ట్రానిక్స్, స్పేస్, ఏరోస్పేస్, డ్రోన్, డిఫెన్స్ క్లస్టర్ ఉన్నాయి. ఇక రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం అవ్వండి. ఇక సింగపూర్ లో పారిశ్రామికవేత్తలతో అయితే బాబు పిలుపు. ఇక మరొకటి మనం ఇక్కడ చూస్తున్నాం ఆంధ్రజ్యోతిలో, కాపులను చీల్చండి, ఏ చిన్న సంఘటన జరిగినా కులం కార్డుతో రచ్చ చేయండి అంటూ కూడా ఇదొక వార్త మనం చూస్తున్నాము. ఇక కూటమికి కాపులను దూరం చేయడమే లక్ష్యంగా పెట్టుకోండి, ఆ నేతలతో సమావేశం పెట్టండి. ఇక కులాల చిచ్చుకు జగన్ కుట్రలు, ఫేక్ ప్రచారం వీగిపోయంతో వైసీపీ నేత కొత్త తంత్రం. ఇక అంబటి, గుడివాడ, కురసాల ఎమ్మెల్సీ తోటకు దిశానిర్దేశం, ఏమీ కాదంటూ కూడా అమర్నాథ్ అండా. ఏదైతే కూటమి నుంచి కాపులను దూరం చేయాలి, వారి మధ్య విభేదాలు సృష్టించి ఒక వ్యతిరేకత పెంచేయాలి, ఏ చిన్న అంశమైనా పెద్దదిగా చూడాలంటూ కూడా ఇక కులాల మధ్య చిచ్చు పెట్టి తాను రాజకీయం చలిమంటలు కాచుకోవాలి. ఇదే వ్యూహంతో వైసీపీ అధినేత జగన్ తంత్రాలకు తెరదీశారు. ఇక కాపు సామాజిక వర్గాన్ని కూటమి సర్కార్ దూరం చేయాలంటూ కూడా నేతలకు దిశానిర్దేశం చేశారు. దానికి సంబంధించిన వార్త అది. ఇక మరొక వార్త మనం చూస్తే, ఇక కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, శివరాజ్ సింగ్ చౌహాన్ కు పుష్పగుచ్చం అందజేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక స్వేచ్ఛ గోదావరి అంటూ కూడా ఇది ఒక వార్త చూస్తున్నాము. మిషన్ గోదావరి క్లీన్ ప్రాజెక్ట్ కు కేంద్ర మద్దతు, నది కాలుష్యంపై అధ్యయనానికి కేంద్ర బృందం. ఇక నామామి గంగే తరహాలో గోదావరి పుక్షాల నాటికి నదిని శుద్ధి చేస్తాము. ఇక మధ్యప్రదేశ్ నుంచి ఏపీకి 50 అడవి దున్నలు తీరంలో గ్రేట్ గ్రీన్ వాల్ కు కేంద్ర సహకారం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. ఇక ఢిల్లీలో కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, సిఆర్ పాటిల్, శివరాజ్ సింగ్ చౌహాన్ ఇక భేటీ అయ్యారు నిన్న. ఇక 1న విబి జీరామ్ జీకి ఏపీ నుంచే శ్రీకారాం చౌహాన్ మాట్లాడటం జరిగింది. ఏపీ ప్రగతిశీల రాష్ట్రం అంటూ కూడా ఒక ప్రశంస అయితే చేశారు. ఇక రాష్ట్ర జీవనాడి గోదావరిలో కాలుష్య నియంత్రణకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి రంగంలోకి అయితే దిగనుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక పుష్కరాల నేపథ్యంలో గోదావరి కాలుష్య నియంత్రణకు కేంద్ర రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యులను పంపి చర్యలైతే చేపట్టేందుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇప్పటికే అంగీకారం తెలిపిందన్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీలో కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో అయితే ఆయన నివాసంలో భేటీ జరిగింది. జనసేనలోకి స్వాగతం. ఏపీలో ప్రత్యేకంగా జూయినింగ్స్ కమిటీ ఏర్పాటు, 14 మందితో అయితే ఏర్పాటు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక సాయం కాదు భాగస్వామ్యం కావాలంటే కూడా ఆంధ్రజ్యోతిలో మనము ఇదొకటి చూస్తున్నాం. ఒకసారి దీంట్లో హెడ్లైన్స్ చూద్దాము. పరస్పర విశ్వాసం, పారదర్శకత పెంపొందించడంపై దృష్టి పెట్టాలి. ఇక దేశాల మధ్య పరస్పర గౌరవం ఉండాలి. కొందరి స్వప్రయోజనాల కోసం వాణిజ్యం, టెక్నాలజీ దుర్వినియోగం, దానితో దేశాల మధ్య విశ్వాస లోపం, దాన్ని పునరుద్ధరించడంపైనే భవిష్యత్తు. ఫ్రాన్స్ లో జరుగుతున్న G7 సదస్సులో అయితే ప్రధాని మోదీ, నేడు ట్రంప్ కూడా భేటీ కానున్నారు. ఇక వాణిజ్య ఒప్పందంపై, పశ్చిమాసియాలో అంశాలపై అయితే సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది ఈ భేటీలో. ఇక మరొక వార్త మనం చూస్తే, ఎయిర్ ఫోర్స్ అధికారి భార్యపై అత్యాచారం అంటూ కూడా ఇది వార్త చూస్తున్నాం. కూల్ డ్రింక్లు అయితే మత్తు పదార్థం కలిపి దారుణం, ఫోటోలు వీడియోల్లో ఏడాదిగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇక బలవంతంగా డబ్బు వసూలు చేసి మత మార్పిడి కూడా చేశారు. ఇక నాగపూర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇప్పటికైతే 2 అరెస్టు, మరికొంతమంది ఆ పరారీలో ఉన్న మరొక నిందితుడు. ఇక భర్తతో టూర్ కి వెళ్లి విశాఖ టేకే అనుమానాస్పద మృతి. ఉత్తరాఖండ్ లో హోటల్ రూమ్ లో అయితే ఈ దారుణం చోటు చేసుకుంది. ఇక శరీరంపై బట్టలు కూడా లేని స్థితిలో మూత్రం, రక్త మడుగులైతే ఈ మృతదేహం ఉంది. రాత్రంతా మద్యం తాగి భార్యాభర్తలు ఉదయం లేచి చూసేసరికి అయితే విగత జీవిక అయితే భార్య అయితే ఉంది. ఇక దీనికి ఆంధ్రజ్యోతిలో మరొక వార్త మనం చూస్తే, క్రైమ్ రేటు 14.1% తగ్గింది. దీనికి సంబంధించి వార్త చూస్తున్నాం. మహిళలపై నేరాలు 6.9% తగ్గాయి. రాష్ట్రంలో గంజాయి సాగు లేకుండా చేశాం.
సైబర్ నేరగాల కస్టడీకి వారు అంటూ కూడా అనిత మాట్లాడటం జరిగింది. నిన్న ఏపీ ఈఏసీ సెట్ ఫలితాలపై సందిగ్ధత. 1-2 రోజుల్లో అయితే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు. సిబిఎస్ రీవెరిఫికేషన్ కోసం వేసి చూస్తున్నారా, అలాగైతే ఈ నెల కున్న ఆగాల్సిందంటూ కూడా ఈ వార్త చూస్తున్నాం. ఇక ఏదైతే మనం చూస్తున్నామో గాదే సాయి కార్తిక్, దీనికి సంబంధించి దాట్ల సాయి కార్తిక్ వర్మ ఈ వార్త మనం ఒకటి చూస్తున్నాం. అమెరికాలో అయితే తెలుగు టేకి దుర్మరణం. విమాన ప్రమాదంలో అయితే కర్నూలు వాసి సజీవ దహనం. స్కై డ్రైవింగ్ చేసేందుకు వెళ్తుండగా కూలిన విమానం మంటలు చెలరేగడంతో ఫ్లైట్లో 12 మంది మృతి. కర్నూలు జిల్లా తమ్మిగనూరులో అయితే విషాద ఛాయలు. ఇక అటక మీద డబ్బు సంచులు, పరువు కింద నోట్లు కట్టలు. తెలంగాణ ల్యాండ్ అండ్ సర్వే డీడీ నరహరి ఇంట్లో 1.54 కోట్లయితే నగదైతే గుర్తించడం జరిగింది. కార్యకర్తలపై అక్రమ కేసులు ఎత్తేస్తా అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో మనము ఈ వార్త చూస్తున్నాము. ఒకసారి ఇందులో హెడ్లైన్స్ చూస్తే 25 నుంచి ఇంటింటికి టీడీపీ. ఇక 45 రోజుల పాటు నేతలు జనంలోనే. కూటమి విజయాలపై భారీ ప్రచారం. వారానికి కనీసం 4 రోజులు ప్రజల మధ్య ఉంటారు. ఇక సైకిల్ పై వెళ్తే ఎక్కువ మందిని కలవచ్చు. ఇక సర్ ప్రక్రియలో ప్రతి ఓటు కీలకమే. ఎమ్మెల్యేలు అప్రమత్తంగా ఉండాలి. పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలతో అయితే లోకేష్ మాట్లాడటం జరిగింది. ఏదైతే సర్కి సంబంధించి కూడా ఇప్పటికైతే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కూడా ఇప్పుడే ఎమ్మెల్యేలు, ఎంపీలు అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రజల మధ్యలోకి వెళ్ళి దాని గురించి కూడా మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఇక 45 రోజుల పాటు అయితే జనంలోనే ఉండనున్నారు. 25 నుంచి ఇంటింటికి అయితే టీడీపీ అయితే సర్ అయితే నిర్వహించనుంది. వారానికి కనీసం 4 రోజులు కూడా ప్రజలతో మమేకమయ్యి సర్ గురించి మాట్లాడటం జరుగుతుంది. మరొక వార్తాపత్రికల్లో వచ్చిన అంశాలను ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రభలో ప్రచురితమైన ఒకసారి హెడ్లైన్స్ చూసుకుందాం. దేశ ఆర్థిక శక్తిగా ఏపీ అంటూ కూడా ఆంధ్రప్రభలో అయితే ఈ వార్త ప్రచురితమైంది. దీనికి సంబంధించి హెడ్లైన్స్ కానీ మనం చూస్తే, రండి చూడండి పెట్టుబడులు పెట్టండి, ఏపీని అమరావతిని 2వ నివాసంగా చేసుకోండి, సరికొత్త ఆలోచనలతో ముందుకు రండి, అమరావతిలో అవకాశాలను అందిపుచ్చుకోండి, అభివృద్ధి జరిగితే సంపద సృష్టి సాధ్యమవుతుంది. సింగపూర్ వరల్డ్ సిటీస్ సదస్సులో అయితే సీఎం చంద్రబాబు నిన్న మాట్లాడటం జరిగింది. కెన్స్టార్ సిటీస్ లవ్ హ్యూమన్ అంశంపై అయితే ప్రసంగం చేశారు. ఇన్నోవేటర్స్ అలాగే గూగుల్ స్టాల్ సందర్శన, సింగపూర్ పెవిలియన్లో అత్యధిక పట్టణాభివృద్ధి నమూనాల పరిశీలన. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా అయితే ముందుకు సాగుతుంది. ఇక సరికొత్త ఆలోచనలతో అయితే ముందుకు రండి, సరికొత్త విధానాలతో ముందుకెళ్దాం, అభివృద్ధి జరిగితేనే సంపద సృష్టి సాధ్యమవుతుందని కూడా నిన్న మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించి మనం చూస్తున్నాము. అయితే సెమీ కండక్టర్ తయారీకి ఏపీ అయితే బెస్ట్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అత్యుత్తమం, పెట్టుబడులకు అనుకూల వాతావరణం, సెమికాన్ ఎకో సిస్టమ్ సదస్సులో అయితే సీఎం చంద్రబాబు నిన్న మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించిన వార్త. అయితే నిన్న జరిగిన సింగపూర్ సదస్సులో అయితే CBN @361 degrees పుస్తక ఆవిష్కరణ కూడా జరిగింది నిన్న. ఇక ఆంధ్రప్రదేశ్లో మరొక వార్త మనం చూస్తే, ఆర్థిక పటిష్టత సుస్థిర అభివృద్ధి అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాము. దీంట్లో ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి శ్రేయస్కు ప్రాధాన్యం, బలహీన దేశాలకు చేయూత, అంతర్జాతీయ సహకారానికి కృషి. ఇక ఫ్రాన్స్లో ఏవియన్లో ప్రారంభమైన 2 రోజుల సదస్సు, అమెరికా లేకుంటే ఇజ్రాయెల్ లేదు, G7 సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇక కలిసి నడుద్దాం అంటూ కూడా సుపన్న ప్రచారానికి పాటు పడదాము. ట్రంప్ మోడీ భేటీ, ఫ్రాన్స్లో ఆప్యాయ పలకరింపులు, కరచనాలు, కుశల ప్రశ్నలు. 16 నెలల తర్వాత అయితే ముఖాముఖి నేడు ద్వైపాక్షిక సమావేశం, చర్చలు కూడా జరగనున్నాయి. దానికి సంబంధించి ఆంధ్రప్రభలో ఈ వార్త మనం చూస్తున్నాము. ఇక జూలై 3వ వారంలో తల్లికి వందనం అంటూ కూడా ఈ వార్త చూస్తున్నాము. ఇక స్కూల్స్ అయితే ఓపెన్ అయినాయి. ఇక తల్లికి వందనం కూడా ఈ నెలలోనే పడనుంది 3వ వారం. ఇక దానికి సంబంధించి ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం. జూన్ 29న షైనింగ్ స్మార్ట్ కార్యక్రమం సెట్లను సకాలంలో నిర్వహించండి. విద్యాశాఖ అధికారులతో అయితే లోకేష్ ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి NCC స్టేట్ యూనిట్ మంజూరు పట్ల హర్షం అయితే వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికైతే తల్లికి వందనం పథకం ఆర్థిక సాయం కింద త్వరితగతిన అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు ఇప్పటికే తీసుకోవాలని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఇక మంగళవారం ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య
అధికారులతో అయితే మంత్రి లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం, బడి పిలుస్తుంది, షైనింగ్ స్మార్ట్స్, మెగా పీటీఎం, యోగాంధ్ర, టెట్ నిర్వహణ అంశాలపై అయితే అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఇక నిర్వహణ అంశాలపై అయితే అధికారులతో మాట్లాడటం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికపై ఈ సందర్భంగా మంత్రి ఆరా తీశారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లుల ఆధార వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని, జూలై 3వ వారంలో పథకం అమలుకైతే ఇప్పటికే అన్ని చర్యలు తీసుకోవాలని కూడా నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో అయితే లోకేష్ మాట్లాడటం జరిగింది. నామామి గంగే తరహాలో క్లీన్ గోదావరి అంటూ కూడా ఇదొక వార్త మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో. ఒకసారి దీనికి సంబంధించి హెడ్లైన్స్ చూసుకుంటే మనం మిషన్ గోదావరికి కేంద్ర ప్రభుత్వం మద్దతు, ఇక కాలుష్యంపై అయితే అధ్యయనానికి కేంద్ర బృందం ఒక ప్రత్యేక నిఘా పెట్టిందని చెప్పుకోవాలి. ఇక నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో బేస్ క్యాంపుల పెంపు, ఇక గ్రీన్ ఇండియా మిషన్ కింద గ్రేట్ గ్రీన్ వాల్కి సహకారం, మధ్యప్రదేశ్ నుంచి 50 అడవి దున్నులు, ఇక 8 విజ్ఞప్తులకైతే కేంద్రం నుంచి ఒక సానుకూల స్పందన వచ్చింది అని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడటం జరిగింది. ఇక గ్రేట్ గ్రీన్ వాల్కి మద్దతు, ఒడిశా నుంచి కుంకి ఏనుగులు, మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి 50 అడవి దున్నలు రాష్ట్రానికి రప్పించేందుకు కూడా సహకారం, తగ్గుతున్న అడవి పులుల పెంపు చర్యలు, ఇక తదితర 8 అంశాలపై అయితే కేంద్ర మంత్రితో చర్చించినట్లు తెలుస్తుంది. ఇక కరువు నీడలో ఖరీఫ్ అంటూ కూడా ఇదొక వార్త చూస్తున్నాము. దీనికి సంబంధించి ఒకసారి హెడ్లైన్స్ చూద్దాము. పంటల సాగుకు ఎల్నినో ముప్పు, జిల్లాల వారీగా రైతులకైతే రోడ్ మ్యాప్, ఇక వర్షభావ పరిస్థితులకు ప్రత్యామ్నాయాలు, వరికి బదులుగా పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయం మార్గనిర్దేశం, జిల్లాల వారీగా పంట ప్రణాళిక విడుదల అంటూ కూడా ఇదొక వార్త చూస్తున్నాము. ఇక మున్సోరీలో ఏం జరిగింది, విశాఖకు చెందిన టెక్కి అనుమానాస్పద మృతి అంటూ కూడా ఏదైతే మనం ఇందాక ఆంధ్రజ్యోతిలో చూసామో ఆంధ్రప్రభలో దానికి సంబంధించిన వార్త చూస్తున్నాము. ఇక ఒకసారి ఇందులో హెడ్లైన్స్ చూస్తే ముక్కులో నుంచి రక్తము, ఇక బెడ్షీట్ పైన మరకలు, పెళ్ళై 7 నెలలకే ఒక అంతులేని విషాదం అయితే నెలకొంది. ఇక తామిద్దరం మద్యం సేవించినట్లు భర్త వెల్లడి, ఇక అంతలోనే వివాహిత మృతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలంలో క్లూ టీమ్స్ తనిఖీలు చేస్తున్న ఇప్పటికే డెహ్రాడూన్ ఆసుపత్రిలో వీడియో రికార్డింగ్ లో పోస్ట్ మార్టం, ఇక భర్త పైనే ఒక అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. ఇక పెళ్ళైన 7 నెలలకే ఈ నవవధువు కుటుంబంలో అంతులేని విషాదం అయితే నెలకొంది. ఏ కష్టం వచ్చిందో ఏమో కానీ విశాఖ చినముషివాడకు చెందిన 20 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ పి రాధా గాయత్రి అయితే మృతి చెందింది. దానికి సంబంధించిన వార్త అది. ఇక నాటి స్వర్ణగిరే నేటి జొన్నగిరి అంటూ కూడా ఇదొక వార్త మనం చూస్తున్నాం. ఒకసారి ఇందులో హెడ్లైన్స్ చూస్తే ఒకప్పటి అగ్నిపర్వత శిలాజలాలే నిధిక్షేపణలకు మూలము, ఇక రాయల నాటి రతనాల సీమకు సజీవ సాక్ష్యం, త్వరలోనే అతిపెద్ద బంగారు గనికైతే కేంద్ర బిందువుగా అయితే గుర్తింపు రానుంది. దానికి సంబంధించి వార్త. మరొక వార్తాపత్రిక మనం చూద్దాం. సాక్షిలో వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి మనం చూద్దాం. ఆక్వాపై అల్టిమేటం అంటూ కూడా సాక్షిలో ఈ వార్త ప్రచురితమైంది. ఒకసారి దీనికి సంబంధించిన హెడ్లైన్స్ మనం చూస్తే ఆక్వా షీడ్ ప్రాసెసింగ్ లో సిండికేట్ మొత్తం కూడా ఒకే వర్గం, బాబుకు దగ్గర వారే, ఆ హయాంలో ఆక్వా రంగానికి పూర్తి అండ, ఇక రక్షణ కవచంలా అప్సడా, ఇక యూనిట్ విద్యుత్కు 1.50కే మేనిఫెస్టోలో పెట్టాం, అమలు చేశాం. 57 నెలల్లో ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీకి 3,306 కోట్లు ఇచ్చాం. ఆక్వా కోసం తీర ప్రాంతాల్లో అయితే 35 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్, ఆర్బీకేలో 782 మంది ఫిషరీస్ అసిస్టెంట్ల నియామకం. నాడు ఏపీకి స్కోచ్ అవార్డు, బెస్ట్ మెరైన్స్ స్టేట్ అవార్డ్స్. ఇక రొయ్యల ఉత్పత్తి ఎగుమతుల్లో దేశంలోనే ఏపీని నెంబర్ 1గా నిలిపాం. ఏపీ ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ యాక్ట్ 2020 అమలు. ఇక ఆక్వా కంపెనీలు రైతులకు జవాబుదారీగా ఉండేలా అయితే చర్యలు. ఇక జగన్ కు సమస్య చెప్పుకున్న ఆక్వా రైతులు, ఏపీ ఫ్రాన్ ఫెడరేషన్ ప్రతినిధులు వారి సమస్యలను సావధానంగా విని భరోసా ఇచ్చిన వైఎస్ జగన్. ఇక సరిపై అత్యంత అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా ఇదొక వార్త మనం చూస్తున్నాం. ఇక వైఎస్ఆర్సీపీ నేతలకు వైఎస్ జగన్ అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ 4 వారాలు అత్యంత కీలకం. నియోజకవర్గంలో కోఆర్డినేటర్లు రోజు కూడా సమీక్ష
చేయాలి, ఏదో రకంగా మన పార్టీ ఓటు తొలగించేందుకు చంద్రబాబు కుట్ర, అధికార దుర్వినియోగంతో ప్రతి బూత్కు 50 ఓట్లు తీసేయాలన్నది లక్ష్యం. నియోజకవర్గంలో కోఆర్డినేటర్లు ప్రతి ఓటును కాపాడుకోవాలని కూడా సాక్షిలో ఈ వార్త ప్రచురితమైంది. ఇవే ప్రధాన వార్తాపత్రికలో ఉన్న ముఖ్యమైన హెడ్లైన్స్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.